ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏమైపోతుందో ఏమో, అయ్యో జరగరాంది జరిగిపోతుందో ఏమో, ఏవేవో ఆలోచిస్తూ లేదా మనుషుల మాటలు విని భయపడిపోతున్నావా? ఏదో జరిగిపోతుందని రకరకాలుగా తలంచుతున్నావా? నువ్వు అనుకున్నట్లుగా ఏది జరగదు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో అలజడితో ఉన్నావు కదా, నిన్ను బలపరచాలని కోరుతున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం కదా. దేవుడు అంటున్నాడు, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. దిగులుతో ఉన్నావా? దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తా. పైగా అద్భుతమైనటువంటి మాట అంటున్నాడు, నీకు సహాయము చేయువాడను నేనే. కాబట్టి దేవుడు నీకు వాగ్దానం చేస్తుండగా నీ జీవితంలో ఏదో ఒక కార్యం నిమిత్తం ఇప్పుడు భయపడుతున్నావా? నీ భయము ఇప్పుడే నీ నుండి తొలగిపోవాలి. ఒకవేళ దిగులుతో ఉన్నావా? దిగులు పడడం ఇప్పుడే నువ్వు మానివేసేయాలి. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను బలపరిచి నీకు సంపూర్ణ సహాయకుడిగా ఉండి నిన్ను ఆదరించి నడిపిస్తానని వాగ్దానం చేస్తుండగా ఏ భయములో, ఏ కలవరంలో, ఏ దిగులులో నువ్వు ఉన్నా కూడా వాటన్నిటిని విడిచిపెట్టి